సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉమ్మడి ఖమ్మం రివిజన్ పరిధిలో ఉన్న 7 డిపోల నుంచి కూడా పూర్తిగా 286 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఖమ్మం రీజన్ మేనేజర్ వెంకన్న చెప్తున్నారు. సో పూర్తిగా ఖమ్మం డిపో నుంచి 67 బస్సులు, అలాగే ఇల్లందు నుంచి 17 బస్సులు, మనుగూరు నుంచి 68 బస్సులు, భద్రాచలం నుంచి 56, అలాగే మదిర, సత్తుపల్లి డిపోల, కొత్తగూడెం డిపోల నుంచి కూడా పూర్తిగా ఈ 286 బస్సులని నడుపుతున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న మనతో అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో పూర్తిగా సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అయింది. ఆర్టీసీకి ఇదొక పెద్ద ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితిని ఏర్పడే ఆ పండుగల్లో సంక్రాంతి పండుగ ప్రధానంగా ఉంటుంది. సో పూర్తిగా సంక్రాంతి పండుగకు మీరు ఎలాంటి సౌకర్యాలు చేశారు? పూర్తిగా మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉంది. సో ఈ పథకాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా ఖమ్మం రివిజన్ పరంగా ఎన్ని బస్సులు నడుపుతున్నారు? ప్రత్యేకంగా ఏ ఊర్లకి అదనంగా సర్వీసులు పెంచారు సార్? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి ఖమ్మం రీజన్ నుంచి ముందుగా మా ప్రయాణికులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో మరి డిసెంబర్ 9 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సో దాని తర్వాత మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో 1,00,000 మంది ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజున మరి 1,35,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో 35,000 మంది ప్రయాణికులు మరి మా ఆర్టీసీ బస్సులో పెరిగారు. సో ఈ సంవత్సరం సంక్రాంతి అనేది నిజంగా స్పెషల్ అని చెప్పాలా. ఎందుకంటే గతంతో పోలిస్తే చాలా ఎక్కువ రద్దీ ఈసారి ఉండే అవకాశం ఉంది. ఆ రద్దీకి తగ్గట్టు కూడా మేము మా డిపోలో, మా పరిధిలో ఉన్న 7 డిపోలో కూడా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని డిపోల్లో కలిపి 7 డిపోల్లో కలిపి 565 బస్సులు తిరుగుతూ ఉన్నాయి. సో వీటికి అదనంగా మేము ఇంకొక 286 బస్సులను మేము ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో 66 సర్వీసులు, ఇవి అన్ని హై ఎండ్ వెహికల్స్, ముఖ్యంగా డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులు, వీటన్నిటిలో కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాము. ఎవరైతే ప్రయాణికులు వీటిని కోరుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే అన్రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళ కోసం మరి 7 డిపోల పరిధి నుంచి కూడా 220 బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ బస్సులు ముఖ్యంగా మరి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ఎంజీబీఎస్ ఎల్బీనగర్ ద్వారా ఖమ్మం చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం నుంచి కూడా మేము వివిధ డెస్టినేషన్లు, ముఖ్యంగా ఇల్లందు, మదిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈరోజే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం. అంటే సార్, అంటే ఖమ్మం జిల్లా కేంద్రంగా, అంటే హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది, అంటే మన ఖమ్మం జిల్లా నుంచి కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది ఉద్యోగస్తులు కానీ వివిధ పనుల మీద హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉన్నారు. సో హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంగానే బస్సులు నడవాలి కాబట్టి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కూడా సుదూర ప్రాంతాలకి వెళ్ళే సర్వీసులు ఏమున్నాయి? ఇంకా అదనంగా సర్వీసులు ఏమన్నా పెంచే ఆలోచన చేశారా సార్? మీరు చెప్పింది వాస్తవము. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనకు ఎక్కువ ట్రాఫిక్ టువర్డ్స్ ఖమ్మం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి అన్ని డెస్టినేషన్లో మనం బస్సులు నడపలేము. సో కాబట్టి మేము ఏం చేస్తామంటే హైదరాబాద్ నుంచి ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మం నుంచి మళ్ళీ వాళ్ళకు వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి కావాల్సిన బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో మనకు ఎక్కువ డిమాండ్ ఖమ్మం నుంచి సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు ప్రాంతాలకు ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే ఖమ్మంలో విత్ ఇన్ ద జిల్లాలో కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో మన టౌన్లలో ఉండే మేజర్ బస్ స్టేషన్లో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రధాన మార్గాలైన ఒక 6-7 రూట్లలో కూడా ఎక్కువ బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. అంటే సార్, మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది కాబట్టి ప్రధానంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు, అలాగే పల్లె వెలుగు సర్వీసులలో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ పండగ రద్దీలో హైదరాబాద్ నుంచి వచ్చే, అంటే సొంతూర్లకు వెళ్ళే ప్రయాణికులంతా కూడా కొంత సీట్స్ లేకుండా ప్రయాణించే అవకాశాలు ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏమన్నా ఎక్స్ట్రా నడిపే అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడు చెప్పింది ఏంటంటే నాన్ ఓపీఆర్ఎస్, అంటే రిజర్వేషన్ లేని బస్సులు 220 అని చెప్పాం కదా. ఆ 227 కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి. సో ఈ బస్సుల ద్వారా మహాలక్ష్మి ప్రయాణికులు వెళ్ళొచ్చు. కాకపోతే రద్దీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తొందరపడి హడావుడిగా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి బస్ స్టేషన్లో కూడా కావాల్సిన అధికారులను, కంట్రోల్ని కూడా నియమించడం జరిగింది. సో తప్పకుండా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానానికి ఏర్పాటు చేయడానికి తగిన విస్తృతమైన ఏర్పాట్లు చేస్తూ ఉంది.
అంటే సార్ ఈ పండుగ వాతావరణంలో పూర్తిగా బస్టాండ్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఖమ్మంలో సిటీ బస్ స్టాండ్ అందుబాటులో ఉంది, కొత్త నూతన బస్ స్టాండ్ కూడా అందుబాటులో ఉంది. సో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత గందరగోళం కొంత జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం వారి సహాయం తీసుకుంటున్నారు సార్. ఆల్రెడీ మా ఎండి సజ్జనార్ గారు అన్ని పోలీస్ స్టేషన్లో సిపిలతో మాట్లాడారండి. అలాగే మేము కూడా మా 7 డిపో మేనేజర్లు కాకుండా నేను కూడా మన లోకల్ సిపి గారిని కలవబోతున్నాను. సో బస్ స్టేషన్లో ఉండే రద్దీకి అనుగుణంగా కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం ఓల్డ్ బస్ స్టేషన్, న్యూ బస్ స్టేషన్లో ఆల్రెడీ సిపి గారు ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళే కాకుండా మా ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని కూడా మేము నియమిస్తూ ఉన్నాము. అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, కంట్రోలర్స్ కూడా అందుబాటులో ఉంటారు. అలాగే మా డిపోలో పనిచేసే ఇతర సిబ్బంది, ముఖ్యంగా బస్ ఆపరేషన్తో సంబంధం లేని పర్సనల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని కూడా మేము డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సందర్భంగా. సో ఈ విస్తృత ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఎంక్వైరీ కోసం కూడా కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాము. వాటన్నిటి కూడా ఆల్రెడీ పబ్లిసైజ్ చేసాం, సోషల్ మీడియాలో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. సో మా రిక్వెస్ట్ టీఎస్ఆర్టీసీ తరఫున ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రమాదాలు లేకుండా కూడా మీ గమ్యస్థానాలు చేర్చి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదా, పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న 7 డిపోల నుంచి కూడా ప్రత్యేకంగా 286 బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు కూడా ఆర్ఎం చెప్తున్నారు. ఇందులో 220 అన్రిజర్వ్డ్, అలాగే 66 రిజర్వ్డ్ సర్వీసులను కూడా పూర్తిగా నడుపుతున్నామని చెప్పేసి అన్నారు. సో మహాలక్ష్మి పథకం అమలులో ఉంది కాబట్టి ఎక్కువగా మహిళలు రద్దీ ఎక్కువగా ఉంటుందనే ముందస్తు ప్రణాళికలో భాగంగా 220 బస్సులు కూడా అదనంగా నడుపుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో పూర్తిగా 66 డీలక్స్, ఇందిరా సర్వీసులు కూడా సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీస్ కూడా 66 సర్వీసులు నడుపుతున్నాం. పూర్తిగా ప్రయాణికులంతా కూడా ఖమ్మం జిల్లా కేంద్రంగా వస్తారు కాబట్టి కొంత ఖమ్మానికి పండుగ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం సహాయం కూడా తీసుకున్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పేసి ఆర్ఎం చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ఈ నెల 10 నుంచి పూర్తిగా 15 వరకు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతామని చెప్పేస్తున్నారు. ఈ ప్రత్యేక సర్వీసులో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఛార్జీలు యథావిధిగానే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆర్ఎం చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.